ఇన్స్టా సాల్వ్ అంటే ఏంది సార్? ఇది ఏ విధంగా నాకు యూజ్ కాబోతుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఉన్నాడు, చదువుతున్నాడు, రాత్రి 2 దాకా చదువుతున్నాడు. మరి రాత్రి 2కి తనకు ఒక డౌట్ వచ్చింది, క్లాస్ వింటున్నాడు, ఒక డౌట్ వచ్చింది. సార్ ఈ క్వశ్చన్కి సొల్యూషన్ ఏంటి? ఎవరు చెప్తారు? ఆ అర్ధరాత్రి పూట ఎవరు చెప్తారు? లేదా ఎర్లీ మార్నింగ్ చదువుతున్నాడు, డౌట్ వచ్చింది, ఎవరిని అడగాలి? మధ్యాహ్నం చదువుతున్నాడు, డౌట్ వచ్చింది, కాలేజీలో లేడు, ఇంట్లో కూర్చున్నాడు, ఎవరిని అడగాలి? సో ఏ టైం అయినా సరే, ఎలాంటి డౌట్ అయినా సరే నువ్వు వేదుని అడుగు, నీకు ఇస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్స్టాల్ సాల్వ్. ఇన్స్టా సాల్వ్ ద్వారా నీ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది. సార్ క్వశ్చన్ ఎట్లా అడగాలి? రకరకాలుగా అడగొచ్చు. ఇప్పుడు నేను చెప్పాను, టైప్ చేసి అడగొచ్చు, లేదా మీరు ఇమేజ్ ద్వారా కూడా అడగొచ్చు. ఎలా అడగాలనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇన్స్టా సాల్వ్ లో స్నాప్ ఏ పిక్చర్ అండ్ ఆస్క్ అవుట్. మీరు జస్ట్ ఒక ఫోటో తీసేసి ఇక్కడ ఆప్షన్ వస్తుంది, మీకు కెమెరా ఆప్షన్ వస్తుంది, లేదా జస్ట్ మీరు ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ వస్తుంది. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఫోటోని అప్లోడ్ అన్న చేయండి, లేదా అప్పటికప్పుడు ఫ్రెష్గా మీరు ఒక క్వశ్చన్ యొక్క ఫోటో అన్న తీసుకోండి, దీనికి సెండ్ చేయండి. సెండ్ చేయగానే మీకు వెంటనే దానికి సంబంధించిన ఆన్సర్ ఇస్తుంది. సార్ ఇది కేవలం మార్నింగే ఇస్తుందా, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కాదు, 24/7 డౌట్ సొల్యూషన్స్ ఉంటాయి మీకు ఇక్కడ. 24/7 24 గంటలు ఇంటూ 7 days ఇంటూ 365 days మీకు ఇది అవైలబుల్ గానే ఉంటుంది. ఇప్పుడు నేను నిద్రపోతున్నాను, నన్ను లేపకమ్మా, రేపు పొద్దున్న చెప్తానని చెప్పి మన టీచర్ అన్నట్టుగా మన వేద అనదు. నువ్వు క్వశ్చన్ అడగగానే వెంటనే రెడీగా ఉంటుంది నీకు ఆన్సర్ ఇవ్వడానికి. ఓకే రైట్. అంతేకాకుండా స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ ఇస్తుంది. మాస్టర్ ద కాన్సెప్ట్ విత్ ద లెర్న్ లిస్ట్. కేవలం మీరు క్వశ్చన్ అడగానే క్వశ్చన్ కి జస్ట్ ఆన్సర్ ఇచ్చి మీకు వదిలేదు. సార్ నాకు ఈ క్వశ్చన్ మీరు లెందీగా, వేద్ నువ్వు నాకు ఆన్సర్ ఇచ్చావు బట్ ఇది లెందీగా ఉంది, నాకు షార్ట్ గా కావాలి, ట్రిక్స్ ఏమన్నా ఉన్నాయా, షార్ట్ కట్ ఏమన్నా ఉన్నాయా అని మనం అడగొచ్చు. అడిగితే మళ్ళీ మీరు ఆల్రెడీ పెట్టిన క్వశ్చన్ కదా ఆన్సర్ ఇచ్చింది కదా, అందులో కూడా నాకు షార్ట్ కట్ కావాలంటే షార్ట్ కట్ ఇస్తుంది. బాగానే ఉంది, బట్ దీని మీద ఏమన్నా వీడియోస్ ఉంటే నాకు చూపి ఇవ్వ, నేను చూస్తానని చెప్పి వీడియోస్ అడిగామనుకో, నీకు లెర్న్ లిస్ట్ చూపిస్తుంది. అంటే ఆ టాపిక్ కి రిలేటెడ్ గా ఉన్న లెర్న్ లిస్ట్ ని కూడా నీకు ప్రొవైడ్ చేస్తుంది. ఎస్. సో చూసారు, ఇక్కడ మీరు పిక్చర్ తీశారు, సెండ్ కొట్టారు, కొట్టగానే మీకు స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ ఇచ్చింది. ఇది స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ ఇచ్చింది. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే కాన్సెప్ట్ ఇన్వాల్వ్డ్, షార్ట్ కట్ ట్రిక్స్ ఏంది, షో కామన్ మిస్టేక్స్ ఏంది, ప్రీ రిక్వెసైట్స్ ఏంది. సో జనరల్ గా కాన్సెప్ట్ ఇన్వాల్వ్డ్, ఇది ఏ కాన్సెప్ట్ కి రిలేటెడ్ గా ఉంది? సార్ ఇది ఇంటిగ్రేషన్, ఇది ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ కి రిలేటెడ్, అది చెప్తుంది నీకు. అచ్చా ఇది ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ కి రిలేటెడ్ గా ఉంది. లేదా కొన్నిసార్లు అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అండ్ మాక్సిమా మినిమా అండ్ అలానే ఒక్కొక్కసారి ఫంక్షన్స్ కావచ్చు, ఒకసారి పిఎన్సి కావచ్చు, ఏ టాపిక్ ఉంది రిలేటెడ్ కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ దానికి సంబంధించిన ట్రిక్స్ షార్ట్ కట్స్ కావాలంటే నీకు ట్రిక్స్ షార్ట్ కట్స్ కూడా చెప్తుంది. దాని తర్వాత షో కామన్ మిస్టేక్స్, ఎక్కువ మంది పిల్లలు ఈ క్వశ్చన్ లో ఎక్కడ మిస్టేక్స్ చేస్తారనేది కూడా నీకు చూపిస్తుంది. తర్వాత ప్రీ రిక్వెసైట్, ఇలాంటి క్వశ్చన్స్ నువ్వు సాల్వ్ చేయాలంటే నువ్వు ముందలగా ఏమేం చదివి ఉండాలో కూడా నీకు తెలియజేస్తుంది. నువ్వు ఇవి చదివేవా లేదా, చదవకపోతే చదువు, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే నీకు మినిమం ఈ నాలెడ్జ్ ఉండాలి. ఒక టీచర్, ఒక గుడ్ టీచర్, ఒక పర్ఫెక్ట్ టీచర్ నీకు ఏ విధంగా గైడెన్స్ ఇస్తాడో అలాంటి గైడెన్స్ ఇది ఇస్తుంది అనమాట. జస్ట్ నువ్వు క్వశ్చన్ అడగగానే నీకు ఆన్సర్ ఇస్తుంది. ఇప్పుడు మామూలుగా జనరల్ గా మనకి ఏఐలు చాలా ఉన్నాయి, యూట్యూబ్ లో కావచ్చు, బయట గూగుల్ కావచ్చు, చాలా ఉన్నాయి. మనం అడుగుతాం, క్వశ్చన్ అడిగితే నిన్న అది ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ తీసుకెళ్తుంది, పాయింట్ మీదనే ఉంచదు. బట్ ఇక్కడ వేద్ అట్లా కాదు. నువ్వు ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ కి రిలేటెడ్ గా నిన్ను ఎడ్యుకేట్ చేయడానికి నీకు తెలవనటువంటి కొన్ని కొత్త విషయాలని నీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. పూర్తిగా నువ్వు పాయింట్ మీదనే ఉంటావు, ఈ క్వశ్చన్ మీదనే ఉంటావు, దీనికి రిలేటెడ్ గా ఉన్నవన్నీ కూడా నీకు నేర్పించడానికి ఇక్కడ ట్రై చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ వేద్. సార్ దీనికి సంబంధించిన లెర్న్ లిస్ట్, నాకు వీడియోస్ కావాలి, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగు, నాకు ఈ సొల్యూషన్ అర్థం కావట్లేదు. ఎస్, కింద నీకు లెర్న్ లిస్ట్ ఇస్తుంది. అంటే ఇలాంటి క్వశ్చన్స్ దేంట్లో ఉన్నాయి, ఏది మనం చదివితే మనం ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతాం, అలాంటి లెర్న్ లిస్ట్ ని, అంటే అలాంటి వీడియోస్ ని నీ కింద చూపిస్తుంది. అంటే దీనిపైన నువ్వు క్లిక్ చేయగానే వెంటనే ఇలాంటి క్వశ్చన్స్ కి రిలేటెడ్ గా ఉన్న థియరీ కానీ ఆ వీడియోస్ కానీ మొత్తం నీకు వస్తాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ వేద్ ఇన్ యాక్షన్. ఇప్పుడు ఇందులో మనం ఆస్క్ ఏ డౌట్, అంటే ఇన్స్టా సాల్వ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇన్స్టా సాల్వ్ ఏ విధంగా ఆ ఫీచర్ మనకి యూజ్ కాబోతుంది, అది మనకి ఎంత చక్కగా యూజ్ అవ్వబోతుంది అనేది మనం ఇందులో ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. సరే, మీరు యాప్ తెలుసు కదా మనకి, వేదాంత లెర్నింగ్ యాప్. ఇలా మీరు మొబైల్లో ఓపెన్ చేస్తే, ఇక్కడ నేను మిర్రరింగ్ చేశాను, సో మొబైల్లో ఇక్కడ కనపడతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా మొబైల్లో మీరు వేదాంత లెర్నింగ్ యాప్ను ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా కనపడుతుంది. ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇలానే కనిపిస్తుంది. అక్కడ మీకు ఆస్క్ ఏ డౌట్ అని ఉంటుంది. ఆస్క్ ఏ డౌట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఇన్స్టా సాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది.
ఇన్స్టా సాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డిఫరెంట్ డౌట్స్ అడగొచ్చు. అంటే మీకు ఏదైనా క్వశ్చన్ లో డౌట్ ఉంది, దాన్ని మీరు ఫోన్ తోటి కెమెరా తోటి కెమెరా ఆన్ చేశాను అనుకోండి, కెమెరా తోటే మీరు ఫోన్ తోటే ఫోటో తీసి ఎంటర్ కొట్టేస్తే అయిపోద్ది. లేదు మీరు ఏదన్నా ఆల్రెడీ ఫోటో తీసుకొని ఉన్నది అనుకోండి, క్వశ్చన్ బుక్ లో ఆల్రెడీ ఎక్కడో ఒక దగ్గర మీరు ఫోటో తీసుకొని పెట్టుకున్నారు, దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇది మీకు అందులో మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ను ఒకటి సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ కొడతారు, వచ్చేస్తుంది. ఇట్లా కాకుండా నేను ఏదన్నా సపరేట్గా నేను కావాలని చెప్పి అనుకుంటే టైప్ చేయొచ్చు, టైప్ చేసి అడగొచ్చు. సో వాట్ ఈజ్ అయోటా? అయోటా అంటే ఇది కాంప్లెక్స్ నంబర్స్ లో, వాట్ ఈజ్ అయోటా ఇన్ కాంప్లెక్స్ నంబర్స్ అని అడిగా. సో ఫోటో నా దగ్గర లేదు కాబట్టి జస్ట్ నేను ఒక టైపింగ్ చేసి అడుగుతున్నా, చూద్దాం. ఇది ఏ సబ్జెక్ట్కి సంబంధించింది అంటే మ్యాథమెటిక్స్ సంబంధించింది. సబ్మిట్. సో వెంటనే వేద్ దానికి సంబంధించిన రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనకి ఇస్తుంది. వేద్ ఈస్ థింకింగ్, వేద్ ఈస్ థింకింగ్ అనమాట. రైట్. సో మనకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. కిందికి రండి, ఇట్లా కిందికి స్క్రోల్ చేసేయండి. ఫైనల్ ఆన్సర్ అయోటా అంటే ఇమాజినరీ యూనిట్. అయోటా ఈస్ డిఫరెన్స్ ఐ యాజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1. స్టెప్ బై స్టెప్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఐ స్క్వేర్ అంటే -1 అని, ఏ ప్లస్ ఐబిలో ఐని వాడతామని మొత్తం ఇచ్చేసింది. ఇది ఇవ్వడమే కాకుండా మీకు ఇక్కడ చూసారా కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్డ్ రిలేటెడ్ టు అయోటా. అయోటాకి రిలేటెడ్ గా ఉన్న కాన్సెప్ట్ ఏదైనా ఉంటే నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, కాంప్లెక్స్ నెంబరు ఇమాజినరీ యూనిట్ వాటికి రిలేటెడ్ గా ఉంది ఇదని చెప్తుంది. తర్వాత ట్రిక్స్ షార్ట్ కట్స్ ఏమైనా అడిగాను అనుకోండి, అయోటాకి సంబంధించిన ట్రిక్స్ షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి చూపిస్తుంది. తర్వాత పిట్ ఫాల్స్ టు అవాయిడ్ అంటే చాలా మంది పిల్లలు ఏది మర్చిపోతారు అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ప్రీ రిక్విసైట్స్, అక్కడ దాకా వెళ్ళాలంటే మనం ఏం నేర్చుకోవాలంటే బేసిక్ ఆల్జీబ్రా నేర్చుకుంటే మీకు అయోటాకి రిలేటెడ్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుస్తుందని చూపిస్తుంది. అంటే జస్ట్ నేను ఒకటి అడిగాను, మీరు రేపు ఒక క్వశ్చన్ ని ఫోటో తీసి పంపించారనుకోండి, మీకు అద్భుతంగా అది ఆన్సర్ని ఇస్తుంది. రైట్. దాని తర్వాత అదే కాకుండా ఆల్టర్నేటివ్ వేస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ లో కనెక్ట్ టు ద ఎక్స్పర్ట్. ఇప్పుడు దీని గురించి మీకు ఎవరన్నా డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి, వీడియో కాల్ చేయొచ్చు వాళ్ళకి. ఇక్కడ మీరు కనెక్ట్ అని కొట్టగానే పెయిడ్ బ్యాచ్ స్టూడెంట్స్ కి ఇది మీకు ఒక వీడియో కాల్ వెళ్ళిపోద్ది. సో అందులో ఎవరన్నా మీకు ఒకళ్ళు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత సిమిలర్ డౌట్స్ ఎవరైనా అడుగున్నారా ఇప్పటిదాకా అని దానికి ఎవరైనా సొల్యూషన్స్ ఇచ్చారా అంటే ఇచ్చారు. ఇప్పుడు వ్యూ మీద కొట్టండి, వ్యూ మీద కొడితే ఇది అనమాట. అంటే అయోటాకి రిలేటెడ్ గా చాలా మంది క్వశ్చన్స్ అడిగారు, అవి సొల్యూషన్స్ అనమాట. మీరు ఇట్లా కొడితే వాళ్ళు ఎలా అయితే సొల్యూషన్స్ చెప్పారో అవన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటది అనమాట. రైట్. దాంతో మీరు సాటిస్ఫైడ్ అయ్యారా, డౌట్ సాల్వ్ అయిందా లేదా కూడా మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ గా లైవ్ లో పోవచ్చు, లేదా ఆల్రెడీ ఎవరికైనా లైవ్ లో డౌట్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఉంటే అది రికార్డ్ అయి ఉంటుంది, దాన్ని కూడా మీరు వినొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం వేద్లో ఇన్స్టా సాల్వ్ యూజ్ చేసుకొని మీకున్న అన్ని రకాల డౌట్స్ ని క్షణాలలో విత్ ఇన్ సెకండ్స్ లో దాన్ని పూర్తి స్థాయిలో మీరు అర్థం చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. కావాలంటే వీడియో కాల్స్ చేసి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఒక అద్భుతమైన ఫీచర్ అనమాట.